స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు అయిపోయే ఒక లడ్డు రెసిపీని ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ లడ్డు చూడటానికి సేమ్ మోతీచూర్ లడ్డూలానే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ లడ్డు చేయటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది 4 నుండి 5 టేబుల్ స్పూన్లు ఉంటుందండి నెయ్యి వచ్చేసి. ఈ నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని దీన్ని నిదానంగా ఫ్రై చేసుకోండి. మనకు ఈ రవ్వ వచ్చేసి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కాస్త వైట్ కలర్లోకి వచ్చి మంచి అరోమా అయితే దీని నుండి వస్తుంది. అప్పటి వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వటానికి మనకు 5 నిమిషాల వరకు పడుతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి వేడి నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు ఒక పక్కన గిన్నెలో వేడి చేసుకోండి. ఇలా రవ్వ వేగగానే ఈ వేడి నీళ్ళను రవ్వలోకి యాడ్ చేసేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకున్న నీళ్ళతో ఈ రవ్వ అంతా కూడా కుక్ అయ్యేలాగా చూడండి. ఒకవేళ రవ్వ మెత్తగా ఉడకకపోతే అవసరమైతే ఇంకాస్త వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇలా రవ్వ మెత్తగా కుక్ అయిన తర్వాత దీనిలోకి పంచదారను యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీ రుచికి తగినట్లుగా మీరు ఇంకాస్త పంచదార క్వాంటిటీని పెంచి వేసుకోండి. పంచదార కరిగిన తర్వాత దీనిలోకి ఫుడ్ కలర్ కాస్త యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, కేవలం కలర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం. ఇది యాడ్ చేయటం వలన టేస్ట్లో ఏ మార్పు ఉండదు. మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయటం ఇష్టం లేకపోతే పూర్తిగా స్కిప్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ను యాడ్ చేసుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనకు పంచదార పూర్తిగా కరిగి కాస్త దగ్గర పడే ముందు దీనిలోకి ఒక 3 నుండి 4 యాలకులు దంచి ఆ పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాలకుల పొడి యాడ్ చేసి మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా రవ్వ కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలోకి నేను పుచ్చగింజలతో పాటు జీడిపప్పు, పిస్తాను యాడ్ చేస్తున్నాను. మీరు పుచ్చగింజలతో పాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇంకా నెయ్యి మనమేమి యాడ్ చేయటం లేదండి. మనం ముందుగానే ఒక పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాం కదా, ఆ నెయ్యి సరిపోతుంది. మీరు కావాలంటే నెయ్యిని ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వలన మనకు లడ్డూకు ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా రవ్వను కలుపుకుంటూ స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. రవ్వ కన్సిస్టెన్సీ అనేది మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ చల్లారేంత వరకు కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. లడ్డు చుట్టుకోవటానికి రవ్వ పూర్తిగా చల్లారిపోయినా లేదంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా చుట్టుకోవచ్చు. నేను రవ్వ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లడ్డు చుట్టుకుంటున్నాను. ఈ లడ్డు చుట్టుకోవటానికి చేతికి నెయ్యి కూడా ఏమీ రాయాల్సిన అవసరం ఉండదు. మీకు ఒకవేళ చేతికి చుట్టుకుపోతున్నట్లు అనిపిస్తే కాస్త నెయ్యి అప్లై చేసుకుని లడ్డూని చుట్టుకోండి. ఇలా రవ్వ కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చేసుకోండి. మిగిలిన రవ్వతో కూడా ఇలా లడ్డూలుగా చుట్టుకోండి. ఈ రవ్వ స్వీట్ని వచ్చేసి ఇలా లడ్డూలాగానే కాదు, మీరు కావాలంటే రవ్వ కేసరిలాగా ఇలా డైరెక్ట్గా ఒక గిన్నెలోకి తీసుకునైనా కూడా రవ్వ కేసరిలాగా తినొచ్చు. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను తీసుకున్న ఈ కప్పు గోధుమ రవ్వకు ఈ సైజులో లడ్డూ చేస్తే 24 లడ్డూలు అయ్యాయండి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకుని చేసుకోండి. మరి ఈ గోధుమ రవ్వతో పాకం పట్టే పని లేకుండా చేసే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.